నాన్న వాచ్మెన్గా మా ఊర్లో వర్క్ చేశారు. మమ్మల్ని చిన్నప్పటి నుంచి మా అన్నని నన్ను చదివించారు. వాళ్ళు నన్ను నమ్మి మొత్తం ఇన్వెస్ట్మెంట్ అంతా నా పైననే పెట్టారు ఇన్ని రోజుల నుంచి. అన్నయ్య నా కోసం చదువు మానేసి మెడికల్లో వర్క్ చేశారు. అన్నయ్య స్టేజ్ పైకి రండి. ఈ స్టేజ్ దాకా రావడానికి మా సిస్టర్ చాలా కష్టపడ్డది. ఒక మాట చెప్పాలనుకున్నా, అమ్మ గౌరవంగా ఫీల్ అయ్యే రోజు ఇది, చెల్లె నువ్వు గర్వంగా ఫీల్ అయ్యే రోజు ఇది, నేను సగర్వంగా చెప్పే రోజు ఇది. ఎగ్జాక్ట్లీ జాబ్ కొట్టే ఒక 1 year ముందు సమ్ ఫ్యామిలీ ఫంక్షన్స్లో అటెండ్ అయినాం. అంటే ఇంకెన్నాళ్ళు ఆల్మోస్ట్ ఒక 3 years నుంచి కష్టపడుతూనే ఉంది మా సిస్టర్. 1.5 మార్క్ 1.5 మార్క్ మెయిన్స్లో క్రాక్ చేయలేకపోయింది. రిలేటివ్స్ ఫంక్షన్లో చాలా క్రిటిసిజం వచ్చేసింది. ఇంకెన్నాళ్ళు పెళ్లి చేయడానికి ఒక సర్టన్ ఏజ్ వచ్చేసరికి ఆడపిల్లకి పెళ్లి చేయాలనే సిచ్యువేషన్ ఉంటుంది. సో అవన్నీ ఫేస్ చేయాలంటే నాట్ ఈజీ ఇన్ విలేజ్. వాళ్ళందరూ క్రిటిసైజ్ చేస్తున్నప్పుడు చెప్పలేక ఒక్కదే పోయి ఏడ్చింది. నేను ఎంత మోటివేట్ చేసినా, ఫ్యామిలీ ఎంత సపోర్ట్ చేసినా, స్టాండ్ తీసుకొని చదవాలంటే చాలా కష్టం. జాబ్ వచ్చిన వెంటనే ఒక 1.5 hour తీసుకొని అందరికి కాల్ చేసి చెప్పిన, షీ గాట్ ఏ జాబ్ ఇన్ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయ్ ఇన్ ఆల్ ఓవర్ ఫ్యామిలీ.